మీరు ఒక సెక్స్ వీడియోని చెప్పాలంటే ఎలా చెప్పాలి? బూతు, శృంగారం, సెక్స్, వివాహేతర సంబంధాలు, సెక్స్ సంబంధాలు ఉంటాయి కదా! అవి ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు లేడీ డాక్టర్స్ ఉంటారు కదా! సంతాన సాఫల్యం వాళ్ళు. ఎప్పుడు శృంగారంలో పాల్గొంటే గర్భం వస్తుంది, వీర్యకణాలు ఎదుగు తగ్గుతాయి, ఏ సమయంలో శృంగారంలో పాల్గొనాలి, ఇవన్నీ చెప్తారు కదా! మగవాళ్ళలో అంగం గట్టిపడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు కదా! అవన్నీ సైంటిఫిక్‌గా చెప్తే తప్ప సెక్స్, బూతు కాదది. కానీ అది శృంగారమే కదా చెప్పేది. అట్లనే మీరు బూతు, పచ్చి శృంగారము, బూతు, చండాలాన్ని కూడా మీరు చండాలం లేకుండా చెప్పండి. కానీ బూతు శృంగారమే అది కూడా. కానీ చండాలం లేకుండా దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అక్కడ రేపు జరిగితే ఎట్లా చెప్తాడు? అక్క అన్నాను ఇట్లా చేసిందని చెప్తాడు. అంటే అంకులు బట్టలు ఇప్పారు, ఒకరి మీద ఒకరు దూకుతూ ఉన్నారు అని చెప్తాడు తప్ప వాడికి సెక్స్ తెలుసా? అట్లా చెప్పండి. మీరు సెక్స్, బూతులు, శృంగార కావ్యాన్ని, అశ్లీలని ఇలా చెప్పండి. కొందరు పెద్ద వయసు మగవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటారు అంటే రామరా ఇక్కడ మార్చుకొని వాళ్ళు రోజు చూపుతారు, ఓ రోజు చూపెడతారు గౌరవంగా, కానీ తొంగి చూడరు. అలాగే కొందరు ఏం చేస్తారు, ఆడవాళ్ళు బట్టలు వస్తున్నప్పుడు, ఆడవాళ్ళు బట్టలు మార్చుకున్నప్పుడు చూడరు, అటువైపు వెళ్ళేటట్టు ఆగుతారు అనమాట. అది గౌరవించినట్టు. అలాగే కొందరు మగవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళని గౌరవిస్తూ మాట్లాడుతుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు బట్టలు మార్చుకునేది కూడా చూస్తూ ఉంటారు దగ్గరికి వెళ్ళి, కానీ అది నెగిటివ్ గా చూడరు, అతిక్రమించరు, అగౌరవంగా చూడరు. వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడి లొంగినట్టు మర్యాద ఉంటూనే చూస్తారు. దీనివల్ల తప్పేం లేదు కదా. కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా చూడని అంటారు, వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళుగా నవ్వుతారు. చూసినా అంతేగాని ఇది ఇక్కడ సెక్స్ నిషేధం కాదు అంటే తనని నిషేధించుకోవట్లేదు, వాళ్ళను చూడడాన్ని నిషేధించడం లేదు కదా, కానీ గౌరవిస్తున్నారు వాళ్ళు. ఇట్లనట్టు బూతులు, అశ్లీలము, సెక్స్, రేపు, పచ్చి బూతులు, ఆడవాళ్ళతో మాట్లాడాలనుకున్నవి, సెక్స్ సంభాషణ సమాజంలో ఉంటాయి కదా, తప్పు అంటారు. వాటిని చేయండి, ఫాంటసీ చేయండి, కానీ వాటిని ఇలా పాజిటివ్ గా చెప్పండి. ఇలా గౌరవంగా మర్యాదగా మాట్లాడండి, కానీ వాటి గురించే మాట్లాడండి, వాటినే చెప్పండి, వాటినే చేయండి, కానీ గౌరవంగా మర్యాదగా చెప్పండి. అంటే ఆడవాళ్ళు కూడా వింటారు, ఆడవాళ్ళుగా షేర్ చేసుకుంటారు, మీరుగా చెప్పగలుగుతారు, మీరు కూడా వాళ్ళే షేర్ చేసుకోగలుగుతారు, కానీ తప్పులో పడరు. వాళ్ళు తప్పుగా తీసుకోరు, మీరు తప్పులో పడరు, మీరు చేయడం తప్పు కాదు. ఇట్లయితే ఇలా చెప్పండి బూతులు. ఇప్పుడు బూతు, అశ్లీలము, శృంగారము, ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు ద్విపక్షంగా మాట్లాడండి. అప్పుడే సెక్స్ కాదు, బూతు కాదు, వాళ్ళు తప్పు అనుకోరు, తప్పుగా తీసుకోరు అనమాట. ఎటు చేసి ఏకపక్షంగా మీరు మాట్లాడినప్పుడే అది అతిక్రమింపు, రేపు అవుతుంది. అది సెక్స్, శారీరక సంబంధమైన మాటలైనా అసభ్యం అవుతుంది అట్లమాట. వాళ్ళతో షేర్ చేయండి, మీరు వాళ్ళే షేర్ చేసుకోండి. ఇలా మాట్లాడితే అది షేర్ చేసుకోవద్దు, ద్విపక్షం అవుతుంది, అది తప్పు కాదనమాట. గుర్తుపెట్టుకోండి. పెద్ద వయసు ఆడవాళ్ళు చిన్న వయసు అబ్బాయిలకు హస్తప్రయోగం చేసుకుంటే దాని గురించి చెప్తారు, హస్తప్రయోగం ఎలా మానుకోవాలో చెప్తారు. పెయిన్ వస్తుంది అని అడుగుతారు. సెక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదా, లవర్ లేదా అంటారు, అవసరం అంగం గట్టిపడుతుందా, ఇవన్నీ మాట్లాడతారు. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటారు, ఇలాంటి వాళ్ళు అంటారు. అవసరం లేస్తుందా, మీకు ఎలా లేస్తుంది, నెక్కుతుంది, సెక్స్ అంటే ఏంటిది, ఇవన్నీ అడుగుతారు కదా. సెక్స్ ఇక్కడ తప్ప ఎక్కడైతే చెప్పండి. కాబట్టి సెక్స్ అనేది ఏకపక్షంగా అయినప్పుడు లేదా అణచివేసినప్పుడు, ఏకపక్షంగా అయి అణచివేస్తే అందులో వాళ్ళకి ఏం రాదు కదా. అంటే ఇప్పుడు ఒక అన్నం ఉన్నది, మటన్ బిర్యానీ, దానికి చూపించుకుంటూ మనం తింటే తప్పు, కానీ వాడిని గుడిస్తే వాడుగా తిని ఆనందిస్తాడు కదా. అట్లా అనమాట. ఒక స్త్రీతో షేర్ చేసుకోండి, కానీ మీరు ఏకపక్షంగా తీస్తూ వాళ్ళను అణచివేయడము, అతిక్రమించడము, మీరు విజయం సాధిస్తే తప్పు అనమాట. కాబట్టి సెక్స్ ను, బూతు, అశ్లీలము మీరు ఉంటాయి కదా, సెక్స్, ఫాంటసీ, కామ కోరికలు, కామ వికారాలు, అవన్నీ సెక్స్ కథలు ఉంటాయి కదా, బూతు, అవన్నీ కూడా పాజిటివ్ గా చెప్పండి. ఆడవాళ్ళు కూడా వింటారు, ఆడవాళ్ళు కూడా అడుగుతారు. ఇలా మాట్లాడండి, తప్పు కాదు. మీరు కంటెంట్. కామ కోరికలు ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు మగవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, మగవాళ్ళకు ఆడవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సెక్స్ అనేది మగవాళ్ళు ఏం చేస్తారు, నెగిటివ్ గా చేస్తుంటారు. చాలా మంది నెగిటివ్ అనుకుంటున్నారు, నెగిటివ్ గానే చేస్తున్నారు. దాన్ని ఆడవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు నెగిటివ్, అంతేగాని ఆడవాళ్ళు వ్యతిరేకించారు. మగవాళ్ళు నెగిటివ్ గా చేయకుండా పాజిటివ్ గా చేయరు, అది తప్ప ఇక్కడ సమస్య అనమాట. కాబట్టి మగవాళ్ళు పాజిటివ్ గా చేయండి. ఏదైతే మీరు ఉన్న నెగిటివ్, బూతు, శృంగారం, అశ్లీలం, అసభ్యంతో దాన్ని పాజిటివ్ గా చెప్పండి. అదే వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు, అంతే. ఇలా తప్పకుండా చెప్పండి, అట్లా చెప్పాలన్నమాట. చెప్పండి, వాళ్ళు పాజిటివ్ ఉంటారు. అంటే బూతుని అట్లానే బూతు, అశ్లీలము, శృంగారము, రేపు లాంటి వికారాలు ఉంటాయి కదా, మృగం లాంటి శృంగారం ఉంటుంది కదా, ఓకే, కానీ దాన్ని పాజిటివ్ గా చేయండి. వాళ్ళు పాజిటివ్ గా
వింటారు. మీరు పాజిటివ్‌గా చెప్పండి. ఉదాహరణకి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడితో స్నేహం చేస్తారు. చేస్తే వాడిలో కామ కోరికలుంటాయి. వాళ్ళలో కామ కోరికలుంటాయి. ఆ! అంతా చేస్తారు. కాకపోతే వాడు వాళ్ళ దగ్గర ఆధిపత్యం చేయలేడు. దాన్నేమంటారు క్రూరంగా చేయలేడు. క్రూరం ఉండదు. కానీ సెక్స్ ఉంటది. వాళ్ళలో క్రూరం ఉండదు, సెక్స్ ఉంటది. కాబట్టి స్నేహం చేస్తారు పిల్లలతో. అందులో సెక్స్, రొమాన్స్, లవ్ అన్నీ ఉంటాయి. మాట్లాడతారు. వాళ్ళు అడుగుతారు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎవరు వాళ్ళు ఉంచుకున్నారా? సెక్స్ ఎలా చేస్తారు? మీరు ఎలా చేస్తారు అబ్బాయిలు? మీకు ఎట్లా కలుగుతుంది? అన్నీ వస్తాయి అట్లా. కానీ అందులో అతిక్రమ మృగంలా ఉన్నాడు అబ్బాయి. చూసినావా? నాజుగ్గా ఉంటాడు. అంటే వాడు అరిటాక్ లాగా ఉంటాడు. బుల్లాగా ఉంటాడు. ఎక్కువ ఎప్పుడు ఆడవాళ్ళు మాట్లాడతారు కదా, మీలోని భూతు, అశ్లీలం, కామ కోరికలు, వికారాలు, కామ పిశాచాలన్నీ పాజిటివ్గా చెప్పండి అనమాట. మృగంలా చెప్పకండి. వాళ్ళు కూడా మీరు మృగంలా చెప్తలేరు కాబట్టి వాళ్ళు వింటారు, మీరు చెప్పండి అతట్లో అనమాట. భూతు ఎలా చెప్పాలంటే ఆడోళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద మోడల్ నగ్నంగా చూస్తూ ఉంటారు. అవన్నీ రతి భంగిమలే అవన్నీ. అవన్నీ రతి భంగిమలే. కానీ అక్కడిక్కడ రతి ఉండదు. వాళ్ళలో కామం ఉండదు. వాళ్ళలో కామం ఉండదు. ఎదుటి వాళ్ళలో రతి ఉంటారు. కామంతో కలిగేలా చెప్పారు. వీళ్ళు కామంతో పెట్టకుండా లేకుండా రతి భంగంలో పెడతారు నగ్నంగా. వాళ్ళ అందమే ఉంటుంది. కామం ఉండదు. కామ కోరికలు ఉండవు. అట్లా ఉంటాయి. అయితే పురుషుడు కూడా ఆడవాళ్ళ దగ్గరికి పోయి ఒక చిన్న పిల్లడు వేరేట్టు పోతే ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటారు కదా, పోరాడు కదా అని మార్చుకుంటారు. వాడు కూడా ఏం చేయలేడు, చూస్తాడు. వాటిలో కలుగుతాయి కోరికలు. కానీ వాడు పశువు కాలేడు, కామంగా కలిగించుకోలేడు. వాళ్ళలో లైంగిక కోరికలు కలుగుతాయి. పశువులా ఉండవు అనమాట, మనిషిలా కలుగుతాయి జనరల్గా. కాబట్టి దాన్ని తప్పు కాదు, వాళ్ళు కూడా తప్పు పట్టారు అని చూపిస్తారు. వాడు కూడా చూస్తాడు స్త్రీని. అట్లనే పెద్దోడు కూడా స్త్రీతో మాట్లాడాలి. కానీ పశువులాగా, మృగంలాగా కామంతో మాత్రం ఉండకూడదు. క్రోధంతో, కామక్రోధం, మదమాశ్చర్యాలు లేకుండా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అందాలు అని వాళ్ళు కూడా చూపించడానికి. స్త్రీ ఉన్నది పురుషుడి కోసం కాబట్టి మాట్లాడతారు. నన్ను ఓపెన్ గా మాట్లాడతారు. నువ్వు ఓపెన్ గా అడుగు, తెలుసుకో, నువ్వు చెప్పు, ఓపెన్ గా మాట్లాడు. అప్పుడు తప్పు కాదు. ఎందుకంటే పశువులు కామం కోరికలు లేవు. మదమాశ్చర్యాలు లేకుండా శృంగారం గురించి, సెక్స్ గురించి మాట్లాడుకుంటే అది విజ్ఞానం అవుతుంది తప్ప మదమాశ్చర్యాలు, కామం, స్వార్థము రేపు కాదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పండి. మీ అశ్లీల భూతు, మీలో ఉన్న కామక్రోధాలు ఇలా మాట్లాడండి. పెద్దవాళ్ళతో సెక్స్ గురించి మాట్లాడరు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, మగవాళ్ళు సెక్స్ ఆడవాళ్ళు మాట్లాడితే తప్పు అంటారు. లేదా వాళ్ళని వ్యతిరేకిస్తారు, నెగిటివ్గా వాళ్ళను మిస్బిహేవ్ చేస్తారు. లేదా సెక్స్ తప్పని అంటారు. ఈ రెండే చేస్తారు. కానీ వాళ్ళ సెక్స్ను యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు యాక్సెప్ట్ కారు. చూసారా? అదే పిల్లలైతే ఆడవాళ్ళు చేసే సెక్స్ విషయాలను యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళని తప్పెట్టే శక్తి ఉండదు. ఇది తప్పన్నాడు. అలాగే వాళ్ళని అతిక్రమించరు. వాళ్ళని మిస్బిహేవ్ చేసి ఇలా చేసి చెడిపోయింది, దాంట్లో అవుతుందని అతిక్రమించాడు. కాబట్టి వాళ్ళు అడిగినవి చెప్తారు, వాళ్ళు చెప్పింది వింటారు. ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కూడా భూతు, సెక్స్, ఆస్ట్రేలియా అన్నీ మాట్లాడండి. కానీ వాళ్ళను తప్పు పట్టకండి, మీరు తప్పు చేయకండి. వాళ్ళ చెడ్డోళ్ళని తప్పు చేయకండి, వాళ్ళని తప్పు పట్టకండి, మీరు చెడు చేయకండి. అట్లా వాళ్ళది వినండి, మీరు చెప్పండి, అడగండి, వాళ్ళు చెప్తారు ఇలా ఉండాలంటే పాజిటివ్గా. ఇలా మీరు సెక్స్ కంటెంట్ కూడా చెప్పచ్చు అనమాట. తప్పలేదు. భూతు, అశ్లీలము, రేపిస్ట్, కామక్రోధాలు ఇలా చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలన్నమాట. అప్పుడే తప్పు కాదు, యాక్సెప్ట్ చేస్తారనమాట. అయితే మీరు వేరే ఆర్టికల్స్ అయినా ఇలాగే చెప్పచ్చు, ఇలాగే పాజిటివ్గా చెప్పాలి. వేరే ఆర్టికల్స్ కూడా లవ్, రొమాంటిక్, లవ్ గురించి, లవ్ ఫెయిల్యూర్, లవ్ సక్సెస్ గురించి ఇలా చెప్పచ్చు. వయసు అమ్మాయిలు ఉంటారు కదా, పెద్ద వయసు ఆడవాళ్ళు, పెళ్లి కానీ ఆడవాళ్ళతో గడిపినప్పుడు తప్పకుండా సెక్స్ వస్తుంది. అయితే చిన్న వయసు అబ్బాయిలు ఎదురెక్కరు అనమాట. నీరు పల్లానికి ఎలా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా వాళ్ళు వెళ్ళబడతారు. అంటే ఆడవాళ్ళని వీళ్ళతో గడుపుతారు, ఈ పిల్లలతో గడుపుతూ దగ్గర అవుతుంటారు. కాబట్టి సహజంగానే వీళ్ళు ఫీలింగ్స్ కలుగుతాయి, కోరికలు కలుగుతాయి. సహజంగానే వాళ్ళకి తాకడం వల్ల వీడికి తాకుతుందంటే వీడు తాకడు. సో వీడు కావాలని తాకితే అయితే కలుగుతాయో, కావాలని చూస్తే ఏమేమి జరుగుతాయో అవన్నీ వాళ్ళు చేయడం వల్ల వీనికి జరుగుతాంటాయి. అట్లా అంటే వీడు నీళ్ళు ఎదురెక్కవు, కానీ పల్లంగా ఉంటే అవే జారి కింద పడతాయి చూడు, ఆ విధంగా వాడికి అయితే ఉంటారు. వాళ్ళే పల్లం కై వీరిని అన్ని అడుగుతుంటారు, తాకుతుంటారు, చూపిస్తూ అంటారు. కానీ ఇవి దాచుకోరు, వీరిని నెట్టేరు, అంచవేరు. అలాగే వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోరు, వాళ్ళే దగ్గర అవుతా ఉంటాయి. వీళ్ళు నీరు పల్లానికి పడిపోదు కదా, ఆగవు కదా, అట్లా వీళ్ళు కలుగుతాంటాయి కోరికలు ఇట్లా. కాబట్టి అది అదృష్టం ఉన్నట్టు. పెద్ద వయసు స్త్రీ, చిన్న వయసు కుర్రాడికి బంధం కలిగితే అదృష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇట్లుంటది. మరి సెక్స్ అనేది ఇలా చెప్పాలన్నమాట. ఓకే, అప్పుడు తప్పు కాదు. బుద్ధు, అశ్లీలం